ఏపీ రాజధానిపై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇక నుంచి ఏపీకి అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినా అమరావతి నుంచి రాజధాని తరలించబోమంటూ చెప్పారు. జగన్ కూడా అమరావతిలోనే ఉంటారని, వైజాగ్ వెళ్లరని క్లారిటీ ఇచ్చారు. రాజధాని పేరుతో ప్రజల నెత్తి మీద భారం మోపే ఆలోచన వైసీపీకి లేదని చెప్పారు. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామన్నారు. కేవలం తనకు చెందిన వ్యక్తులకు కాంట్రాక్టులు ఇవ్వడానికే చంద్రబాబు అమరావతి పేరుతో నాటకాలాడుతున్నారంటూ ఆరోపించారు. అదే సమయంలో ప్రజల డబ్బు వృధా చేయకూడదన్న కారణంతో రాజధాని విషయంలో వెనక్కి తగ్గినట్లు చెప్పారు. దీంతో ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో విశాఖను రాజధానిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 రాజధానుల పేరుతో అప్పట్లో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. దీంతో రాజధానికి భూములిచ్చిన రైతులు రోడ్లకి ధర్నా చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం విశాఖలో భవన నిర్మాణ పనులు కూడా చేసింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మళ్లీ రాజధాని అమరావతి అని ప్రకటించారు. రాజధాని నిర్మాణ పనులు కూడా చేపట్టారు. కానీ మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని ఇక్కడి నుంచి మారుస్తారు అన్న వాదన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సజ్జల ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది.